బాబాయ్ నేను చెప్పబోయే టాప్ 5 మిస్టరీ మూవీస్ చూడు. నీ బీపీ 80లోంచి 180లో వెళ్తుంది. నాది గ్యారంటీ. ఇందులో నెంబర్ 1 మూవీ వచ్చేసి మన సాయిధరమ్ తేజ్ గారి మూవీ 'విరూపాక్ష'. ఈ మూవీలో మిస్టరీ ఉంటుంది బాబాయ్. మిస్టరీ కొరత అన్నదే ఉండదు. బీపీ వచ్చేసి హై బీపీ అయిపోతుంది ఈ మూవీ చూస్తుంటే. ఈ మూవీలో స్టోరీ లైన్ అయితే చాలా బాగుంటుంది. సుకుమార్ గారు అయితే స్టోరీ ప్లాన్ పెట్టి రాశారని చెప్పాలి. అండ్ సాయిధరమ్ తేజ్ గారి యాక్టింగ్ అయితే పీక్స్. అసలు మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది మామ. నాకైతే జెన్యున్గా చాలా ఇష్టం. మీలో ఎంతమంది చూసారో ఈ మూవీని కామెంట్ చేయండి. చూడాలనుకుంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి అయితే సెర్చ్ చేసి అయితే మూవీని అయితే చూసేయండి. ఈ మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. మూవీ నేమ్ వచ్చేసి 'విరూపాక్ష'. మోస్ట్ సస్పెన్స్ మూవీ అనగానే నాకైతే నెంబర్ 1 ఈ మూవీ గుర్తొస్తుంది. మీకు ఏమనిపిస్తుందో జస్ట్ కామెంట్ అయితే వదలండి. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి మన నవీన్ చంద్ర గారు 'బ్లైండ్ స్పాట్'. ఈ మూవీలో ఉంటుంది మామ మిస్టరీ. అసలు స్టోరీ వచ్చేసి మనల్ని అంచెలంచెలుగా పైకైతే తీసుకెళ్తుంది. స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుంది మామ. అసలు స్టోరీ వచ్చేసి ఒక లైన్ కింద అయితే వెళ్తుంది. మిస్టరీ అండ్ సస్పెన్స్ అండ్ క్రైమ్ ఈ మూవీలో అయితే అన్నీ ఉంటాయి. నవీన్ చంద్ర గారి యాక్టింగ్ అయితే పీక్స్ అసలు. అండ్ స్టోరీ లైన్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఎవరు చంపారు అన్నది స్టోరీ లైన్. ఎవరు చంపారో తెలుసుకోవడం మూవీ. ఒకసారి వాళ్ళ మీదకి ఒకసారి వీళ్ళ మీదకి వాళ్ళైతే కేసు అయితే మారుతూ ఉంటుంది. అదే మిస్టరీ. ఈ మూవీలో ఉండే మ్యాజిక్కే అది. అండ్ ఈ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఎవరికైనా చూడాలనిపిస్తే కింద అయితే ట్యాగ్ చేస్తే చూసేయండి. అండ్ నెంబర్ 3 వచ్చేసి 'రాక్షసుడు'. ఈ మూవీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ మన తెలుగులో వచ్చేసి మోస్ట్ మిస్టరీ మూవీ అనగానే ఇదే గుర్తొస్తుంది 'రాక్షసుడు'. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఊహించేలోపు ఇంకో ట్విస్ట్ అయితే ఉంటుంది మామ. ట్విస్ట్లతో ఈ మూవీ అయితే తీసారని చెప్పాలి. ఈ మూవీ వచ్చేసి తమిళ్ మూవీకి అయితే రీమేక్. తమిళ్లో 'రటాసన్', మన తెలుగులో 'రాక్షసుడు'. ఈ మూవీలో బెల్లంకొండ గారు అయితే యాక్టింగ్ అయితే చింపేశారని చెప్పాలి. ఈ మూవీ ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అయితే చూసేయండి. జస్ట్ ఒక సీన్ అన్నా చూడండి. మీకైతే భయం వేస్తుందో లేదో కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ మూవీ వచ్చేసి 'మృత్యుంజయ'. ఈ మూవీలో మన శ్రీ విష్ణు గారు అయితే చంపేశారని చెప్పాలి మామ. యాక్టింగ్ వచ్చేసి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఉత్రిక్తతో అసలు ఆ మూవీ అయితే ఎదరికైతే వెళ్తుంది. ఈ మూవీ ఎంతమంది చూసారో కూడా కామెంట్ చేయండి. ఈ మూవీ వచ్చేసి వన్ ఆఫ్ ద సస్పెన్స్ మూవీ అనగానే ఇది కూడా గుర్తొస్తుంది. ఇది జస్ట్ 1 మంత్ బ్యాకే వచ్చింది, కానీ సస్పెన్స్ మూవీస్లో అయితే చేరిపోయింది. ఎందుకంటే ఈ మూవీలో సస్పెన్స్ అయితే అలా ఉంటుంది. ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, మన శ్రీ విష్ణు అన్న వెనకమాల అయితే ఎందుకు పడుతున్నాడు అనేది మూవీ స్టోరీ. స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుంది మామ. అసలు ఒక లైన్లో అయితే ఉంటుంది స్టోరీ. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే యూట్యూబ్లోకి వెళ్ళి అయితే సెర్చ్ చేసి అయితే చూసేయండి. యూట్యూబ్లో అయితే మూవీ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి 'రాకాస'. ఈ మూవీలో ఉంటుంది మామ సస్పెన్స్, మిస్టరీ, క్రైమ్, అసలు హారర్ అన్నీ ఉంటాయి మా మూవీలో వచ్చేసి. ఎవరన్నా చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి. మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ మన నిహారిక కొణిదల గారు. అండ్ హీరో వచ్చేసి మన అన్న మ్యాడ్ మూవీలో ఉంటాడు కదా, ఆ అన్న హీరో వచ్చేసి. మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది మా. ఎవరన్నా చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి. అండ్ హారర్ సీన్స్ అయితే ఉంటాయి, అండ్ మిస్టరీ సీన్స్ అయితే ఉంటాయి. బంగ్లాలో ఉంటాడు, ఆ బంగ్లాలో వెళ్ళి మన హీరో అయితే ఇరుక్కుపోతాడు. అక్కడి నుంచి ఎలా వచ్చాడు అన్న మూవీ. మిస్టరీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.